తల్లికి వందనం ఇప్పుడే కాదు, తల్లికి వందనం ఇప్పట్లో ఉండదని పరోక్షంగా చెప్పిన మంత్రి లోకేష్ విధి విధానాల తయారీకి సమయం పడుతుందని మండలిలో వెల్లడి. గత ప్రభుత్వం నాడు నేడు కింద 100 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాస్తవం అని అంగీకారం. టీచర్ల భర్తీ వచ్చే సంవత్సరానికి పూర్తి చేస్తామని మంత్రి చెప్పిండట. తల్లికి వందనం కార్యక్రమం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వ స్కూళ్ళ సంబంధం లేకుండా ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిండు. ఈ మధ్యకాలంలో దానిపైన వివాదం అయింది. లేదు మేము అట్లా అనలేదని కొంత చెప్పే ప్రయత్నం, బొక్కాయించే ప్రయత్నం చేశారు. అది బెడ్షి కొట్టింది. ఇప్పుడు స్వయాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రకటించారు, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, కానీ ఇప్పుడు కాదట, టైం పట్టింది, విధి విధానాలు ఖరారు. ఎందుకు విధి విధానాలకు అంత టైం పట్టింది? ఆల్రెడీ అమ్మ ఒడి అనే కార్యక్రమం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు. వాళ్ళ విద్యార్థుల తల్లుల అకౌంట్లో వేసిండు. దానికి విధి విధానాలు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం, అదే కదా. ఇక విధి విధానాలు ఏముంది అందులో? దానికోసం అలా టైం టేకింగ్, దానికోసం ఒక 4 ఏళ్ళు గడిపి 5వ సంవత్సరంలో ఇస్తారా అనేది. స్కూల్ స్టార్ట్ అయిన 4 రోజులైంది. వాళ్ళ స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు చేతిలో పైసలు పెట్టుకొని ఎక్కడ కూడా చిల్లిగా పైసలు యూనిఫామ్ కానీ మిగతా కార్యక్రమాలని చేతిలో పైసలు పెట్టి పిల్లల్ని ఇవన్నీ కొనియాల్సి వచ్చింది. కొంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరేమంటున్నారు? ఇంకా టైం పట్టిద్ది, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఏంది గైడ్ లైన్స్? దేని గురించి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలా? మీరు ఎట్లయితే పెన్షన్ 3000 నుంచి 4000 పెంచడానికి ఎకాఎకిన పాత నిబంధనలు తీసుకున్నారో ఇప్పుడు కూడా తీసుకోండి. దానికి తల్లికి వందనానికి కూడా పాత అమ్మఒడి నిబంధనలు తీసుకోండి, తప్పే ఉంది అందులో. కాకపోతే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, పిల్లల సంఖ్య పెరిగింది అంతే తప్ప ఏముంది అందులో భూమి బద్దలయ్యేది. కాకపోతే మీకు చిత్తశుద్ధి లేదు. మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే గైడ్ లైన్స్ అడ్డం రావు. మీకు డిలే చేసే ఉద్దేశం ఉంది, దాన్ని ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ గైడ్ లైన్స్ పేరుతోని కాలాతీతం చేసే కార్యక్రమాన్ని చేస్తారు, టైంని వేస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు.